తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్. మనలో చాలా మందికి ఏ పని ప్రారంభించాలన్నా ఆ రోజు వారి యొక్క రాశి ఫలితాలు చూసుకుని దానికి తగ్గట్టుగా కనుక మనం ప్రయత్నించి చూసామంటే అది సక్సెస్ అవుతుందని అందరూ నమ్ముతూ ఉంటారు. అయితే విశ్వావసునామ సంవత్సరం తర్వాత చైత్రమాసం, మరి చైత్రమాసంలో ఎలా ఉండబోతుంది అనే దానికంటే ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టుగా ఇలాగా మాస ఫలితాలు అందరికీ అర్థమవుతాయి కాబట్టి ఇంగ్లీష్ మాస ఫలితాల ప్రకారంగా అంటే ఏప్రిల్ మాసంలో ప్రతి ఒక్క రాశి వారికి అంటే 12 రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అన్న విషయాలు మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు గురుస్వామి రాజన్ నంబూద్రి గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇక ఈ ఏప్రిల్ మాసంలో కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేస్తారా? తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్య నమః. శ్రీ అందరూ కూడా బాగుండాలి, అందరూ కూడా బాగుండాలని కోరుతూ కన్యా రాశి వారికి విశేషమైన వంటి ఫలితాలు రావాలని చాలా వరకు కూడా మనం కోరుతూ ఉంటుంటాం. కన్యా రాశి వారికి వచ్చేసి 9 లాభము 7 నష్టం కనపడుతుంది. రాజపూజితము 6, అవమానం 3 ఇక్కడ మనకు కనపడుతూ ఉంటుంది. సో విశేషమైన వంటి ఫలితాల కోసం మనం ఎదురు చూడాలనుకున్న వారికి ఈ యొక్క షష్ఠ కూటమి ఉండడం వల్ల అన్ని రాశులపైన కొన్ని ప్రభావం పడుతుంది కాబట్టి కన్యా రాశి పైన కూడా చక్కగా కొన్ని ప్రభావం అనేది పడుతుంది కాబట్టి భయపడే విషయం లేదు, భయపడక తప్పదు. భయపడే విషయం లేదు కానీ భయపడడం తప్పదు. అటువంటి ప్రభావం కనపడుతుంది కాబట్టి మీరు చక్కగా విఘ్నేశ్వర స్వామి ఆరాధన చేయటం వల్ల చాలా విశేషమైన వంటి ఫలితం లభిస్తుంది. విఘ్నేశ్వర స్వామి ఆరాధన అంటే మరకత వినాయకుడు అంటుంటారు. మరకట వినాయకుడు విన్నారు కదా ఎక్కువ శాతం. ఆ మరకట వినాయకుడు బొట్టనేలకైనా పొడవైనది కాకుండా చిన్నగా సైజుకి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోండి. ఒకవేళ మీ ఇంట్లో లేదంటే బజార్లో దొరుకుతుంది, మార్కెట్లో దొరుకుతుంది. చక్కగా మంచి ఎంబ్రాయిడ్ స్టోన్స్ ఉన్నవంటే మరకట వినాయకుడిని తీసుకొచ్చి సంవత్సరం పొడుగున మీరు పెట్టుకున్నా కూడా ఇబ్బంది లేదు. ఎప్పటికి ఉన్నా కూడా మీకు చాలా శ్రేష్టకరం ఎవరికి, కన్యా రాశి వారికి. ఎందుకంటే అవమానం పడడానికి అవకాశాలు ఉంటుంది, నిందలు పడడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా కొద్ది క్షీణ దోషం మనకు కనపడుతుంది. ఎందుకంటే షష్ఠకూటం ఉంది కాబట్టి క్షీణ దోషం అనేది కూడా కనపడుతుంది. కాబట్టి కొన్నింటి విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా మరకత గణపతి అని చెప్పేసి, మామూలుగా అంటే మరకతమని మరకత శివలింగం దొరుకుతూ ఉంటుంది. గణపతి అంటే ఆ రూపం కనిపిస్తుంది అంటారా? ఉంటుందమ్మా. తొండం ఉంటుంది, ఆ ప్రతిమ ఉంటుంది, చేతులు ఉంటాయి, స్వామివారి సింహాసనం పైన కూర్చున్నట్టుగా అన్ని విధానమైనవన్నీ కూడా ఉంటాయి. చక్కగా కనపడుతూ ఉంటుంది. అది తీసుకొచ్చి పెట్టేసి చక్కగా ఏం చేస్తారంటే ప్రతి బుధవారం రోజున స్వామివారికి చక్కగా పాలు, పెరుగు, తేనె, పంచామృతం, కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసి మంచి మరకత చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం రావడానికి ఆస్కారం అనేది కన్యా రాశి వాళ్ళకి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకొకటి ఉద్యోగం రంగంలో ఉన్న వాళ్ళకి బదిలీ అవ్వడానికి అవకాశాలు కనపడుతూ ఉంటుంది. సో ఆరోగ్యపరంగా కొద్దిగా దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. ఈ మధ్యకాలంలో మహిళలకు థైరాయిడ్ రావటం, సో ఇతర హెల్త్ ఇష్యూస్ రావటం, సో జలదోషం రావటం అటువంటివన్నీ కూడా కనపడుతున్నాయి. కాబట్టి ఆరోగ్యపరమైన దోషాలు తొలగించడానికి కూడా ఈ యొక్క మరకట గణపతి ఆరాధన చేయటం వల్ల చాలా అద్భుత ఫలితం రావడానికి ఆస్కారం కనపడుతుంది. అయితే ఈ ఆరాధన అన్నది ఎన్ని వారాలా లేదంటే నెలలా, ఎన్ని సంఖ్యలో చేయాలండి? వెరీ గుడ్, చాలా చక్కని ప్రశ్న వేశారు. నా భక్తులకు తీర్చేవంటి కోరికలన్నీ మీరు తీరుస్తున్నారు. చక్కగా బ్రహ్మాండమైనటువంటి కోరిక ఇది. ఎందుకంటే మీరు అడగలేనివంతా కూడా మేడం గారు అడుగుతున్నారు. చాలా సంతోషం. ప్రతి బుధవారం అంటే 6 వారాలు ఈ ఏప్రిల్ మాసంలో చేసుకుంటే సరిపోతుంది. కానీ గణపతికి మీరు ఈ సంవత్సరం పొడుగున 2026 వరకు కూడా ప్రతి బుధవారం చేసుకుంటే చాలా మెరుగైన వంటి పరిస్థితి రావడానికి ఆస్కారం అనేది కనపడుతూ ఉంటుంది. అందులోనూ మనకి షష్ఠగ్రహ కూటమి ఎఫెక్ట్ కూడా ప్రతి ఒక్క రాశి పైన ఉంటుంది కాబట్టి కాస్త చేస్తే స్వామివారి యొక్క అనుగ్రహము ఎప్పుడు ఆ గణపతి అనుగ్రహం కంపల్సరీ ఆయన వాళ్ళపైన ఉంటుంది అనేసి నేను కోరుతున్నాను. అలానే గురుగారు, మరి వీళ్ళు మంత్రజపం కానీ ఎలాంటి అంటే గుడికి వెళ్ళి దర్శించుకుంటే మంచిదంటారు? వీళ్ళు చక్కగా వినాయకుడి టెంపుల్కి వెళ్ళి స్వామివారికి చక్కగా ఉడుములు, ఉండ్రాలు నైవేద్యం పెట్టడం బాగుంటుందమ్మా. మంత్రం అనేటప్పటికీ చక్కగా ఓం గం గం గణపతి నమః మంత్రాన్ని జపించి
జపిస్తే సరిపోతుంది. ఇది 108 సార్లు కానీ లేదా 1116 సార్లు కానీ ఎప్పుడైనా కూడా చాటింగ్ అది మిషన్స్ ఉంటాయి కాబట్టి చాటింగ్ మిషన్ పెట్టుకొని చక్కగా జపం చేసుకోవచ్చు. జప తప ఉంటేనే వీళ్ళకి ఎప్పుడు కూడా ఆరోగ్యం అనేది చక్కగా ఉంటుంది, ముందుగా సాగడానికి మంచి వైపు ఉంటుంది. అలాగే స్త్రీలలో ఎలాంటి విషయాల్లో జాగ్రత్త పడాలంటారు వీళ్ళు? స్త్రీలు కూడాను అనేక రకమైనటువంటి పొజిషన్స్లో ఉంటారు, అనేక రకమైనటువంటి రంగాలు ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా మెరుగైనటువంటి పరిస్థితి రావాలి, ఇంకా మెరుగైనటువంటి సంపద రావాలి. ఆడవాళ్ళకి ఏంటంటే ఎప్పుడు కూడా సంపద, నగలు, నట్రలు ఉండాలి కాబట్టి ఏదైనా ఆరోగ్యం వాళ్ళు ఇంటి దీపము బాగుంటేనే ఇల్లంతా బాగుంటుంది. కాబట్టి ముందు వాళ్ళు బాగుండాలి కాబట్టి మనకు విశేషమైనటువంటి ఫలితం రావడం కోసము ఈ గణపతి ఆరాధన చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితం రావడానికి. నైవేద్యం వచ్చేటప్పటికి మీరు ఉడుములు ఉండ్రాలు పెట్టుకోవచ్చు, లేదంటే శనగలు నానబెట్టి కొబ్బరి తురిమి కూడా కేళ్ళనాడి శాస్త్రం ప్రకారంగా చేసుకుంటే మంచి ఫలితం రావడానికి మంచి ఫలితం లభిస్తుంది. గురుగారు, అలాగే మరి దూర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు, అబ్రాడ్లో సెటిల్ అవ్వాలి, జాబ్ కావాలనుకునే వాళ్ళకి ఎలా ఉందంటారు ఛాన్సెస్? చాలా చక్కని ప్రశ్న వేశారమ్మా. వీళ్ళకి ఎక్కువ శాతము ఇప్పుడు న్యూలీ మ్యారీడ్ అయిన వాళ్ళు కానీ, లేదంటే అబ్రాడ్లో ఉండి భర్త అక్కడ ఉండి భార్య ఇక్కడ ఉండి అక్కడికి వెళ్ళాలి, సెటిల్ అవ్వాలనుకున్నా వాళ్ళు గట్టిగా చాలా వరకు కూడా చాలా ప్రయత్నం చేసినప్పుడు కూడా విఫలమైపోతూ ఉంటుంది. ఎందుకంటే కొన్ని ఎమర్జెన్సీస్ ఒప్పుకోవు, కొన్ని రిజెక్ట్ చేస్తూ ఉంటాయి. సో అటువంటి సమయంలో చాలా ఇబ్బంది పడడానికి అవకాశం కనపడుతుంది. కాబట్టి కొంచెం మెరుగైన పరిస్థితి రావడానికి అవకాశం ఉంటుంది. గణపతి ఆరాధన చేసి చక్కగా మీరు ఆ ఇంటర్వ్యూస్ చేసుకుంటే మీకు ఈ ఏప్రిల్ మాసంలో మంచి శుభవార్త వింటారు. ఏప్రిల్ మాసంలో మంచి శుభవార్త వినడానికి మంచి అవకాశం కనపడుతుంది. దానివల్ల అతీతమైనటువంటి ఫలితం రావడానికి కోసం ఇంకా మెరుగైనగా స్వామికి 11 ఆలయానికి 11 ప్రదక్షిణ చేసి కొబ్బరికాయ ఉంటుంది కదమ్మా, ఎరుపు బట్టలు వేసేయండి. దాంట్లో ఏం చేస్తారంటే ఇంత కాస్త పసుపు కుంకుమ వేసి, పచ్చకర్పూరం వేసి, రూపాయి బిళ్ళ వేసి ఆ ఒక ముడుపులాగా స్వామివారి ఆలయంలో కట్టండి. మేము విదేశాలు వెళ్ళి తిరిగి వచ్చేదాకా మమ్మల్ని కాపాడని స్వామివారిని ప్రార్థన చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల కూడా అటువంటి ఒక వినాయకుడు తప్పకుండా ఒక ముడుపుని స్వీకరించి వాళ్ళ కార్యసిద్ధి చేయడానికి మంచి ఛాన్సెస్ రావడానికి ఆస్కారం కనపడుతూ ఉంటుంది. సో దాని గురించి విశ్వాన్ని దాటానికి అంటే మన ఇండియా నుంచి బయట విదేశాలకు వెళ్ళడానికి కూడా మంచి ప్రయత్నం చేసుకోవచ్చు. మామూలుగా అంటే ఎలాంటి పని ప్రారంభించినా కూడా గణపతికే మనం పూజ చేస్తూ ఉంటాము, విఘ్నాలు తొలగిపోవాలి. అయితే కన్యా రాశి వారు మీరు చెప్పినట్టుగా కనుక చేసుకున్నట్లయితే చాలా మంచి ఫలితాలు రాబోతున్నాయి. అవును మేడం. ఓకే గురువు గారు, చాలా చక్కటి విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే.